ఓఆర్ఆర్ మిగిలినటువంటి ఫ్లైఓవర్లన్నిటికీ కూడా మూసేసారు. ఎందుకు? ఇవాళ 31 ఇక ఏం పని లేని వాళ్ళందరూ తాక్కుండా కూర్చుంటారు. ఏం పని లేని వాళ్ళు, ఏ బాధ్యత లేని వాళ్ళు, కుటుంబం మీద ఇష్టం లేని వాళ్ళు, ఆడోళ్ళైనా మగోళ్ళైనా పిల్లలైనా పెద్దోళ్ళైనా రోడ్డు మీద తిరిగేటువంటి జులాయిలు మాత్రమే ఈ 31 తారీఖు రోజు తాగి తాందనాలు అడిగి ఎంజాయ్ చేసేటువంటి బ్యాచ్. ఎందుకు? పనికి రానటువంటి వాళ్ళు, సమాజం మీద అవగాహన లేనటువంటి వాళ్ళు, చరిత్ర మీద అవగాహన లేనటువంటి వాళ్ళు, ఏ బాధ్యత లేనటువంటి వాళ్ళే రోడ్ల మీద పోయి ఎంజాయ్ చేస్తారు, పబ్బులు గబ్బులను తిరుగుతుంటారు. ఎందుకు? పనికి రానటువంటి ఒక వేడుక. ఎందుకు పనికి రానటువంటి వేడుక? దేనికి ఉపయోగపడినటువంటి వేడుక? తాగి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకునేటువంటి వేడుక. రేపు పొద్దుగాల చూడరి అనేకమైనటువంటి న్యూస్లు వస్తాయి. తాగిరు న్యూ ఇయర్ వేడుకల్లో విషాదము, ఆడక్కడ డివైడర్ గుద్దుకుంటూ వీడు కారు అండ్లకు పోయింది, ఈవెన్ బండి ఇంట్లోకి పోయింది, తాగి కింద పడ్డారు, మీద పడ్డారు, గలాటలైనాయి, కొట్లాడుకున్నారు, ఇవన్నీ వస్తాయి. ఎందుకు పనికి రానటువంటి ఒక వేడుక ఇది? ఎందుకు పనికిరాంది? తాగడానికి ఇవాళ ప్రభుత్వం ఏమో తాగడానికి 4,000 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టింది. ఒకవైపు ఆబ్కారీ, ఇంకొక వైపు తాగినోళ్ళ దగ్గర తాగి పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా, రెండోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే 15,000 రూపాయల జరిమానా, ఇట్లా కూడా పైసలు లాగుతున్నది. అంటే వేల కోట్ల రూపాయలు తాగమని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. అసలు తాగడానికి మద్యం అందుబాటులో లేకపోతే వాడు తాగడు కదా. ఈ పనికిరాని షోలకి అర్ధరాత్రి 12 గంటల దాకా వైన్ షాపులు ఓపెన్ చేయమని సర్కారు చెప్తుంది, 1 గంట దాకా బార్లు ఓపెన్ చేయమని సర్కారు చెప్తుంది. న్యూ ఇయర్ వేడుకల ఏర్పాటు కోసమని ప్రత్యేకమైనటువంటి అనుమతులు ఇచ్చి ఏవేవో ఏర్పాట్ల కోసము, ఈవెంట్స్ కోసము ప్రభుత్వమే అనుమతులు ఇస్తుంది. అట్లా డబ్బులు తీసుకుంటుంది. తాగడానికి మందు అట్లా డబ్బులు తీసుకుంటుంది. పెట్రోల్ వీళ్ళంతా తిరగడానికి పెట్రోల్ డీజిల్ దాని మీద వ్యాటు, ప్రభుత్వానికే డబ్బులు వస్తాయి. తాగినాక దొరికితే డ్రంక్ అండ్ డ్రైవ్ అట్లా ప్రభుత్వానికే డబ్బులు వస్తాయి. కేసులు అయితే అట్లా ప్రభుత్వానికే డబ్బులు వస్తాయి. ఎవరు పిచ్చోళ్ళు అంటే పనికిరాని తాగుబోతులంతా పిచ్చోళ్ళు. ఎందుకు? పనికిరాని ఒక సందర్భం రోజు తాగి తద్వారా తాగినోడి గట్టే తాళ్ళ పన్ను అని ఊర్లలో ఒక సామెత ఉంటుంది. ఎందుకంటే తాళ్ళకు కూడా ఏది తాటి కళ్ళు ఉంటుంది కదా, తాటి చెట్లకు కూడా పన్ను ఎవరు కడతారంటే అక్కడ తాళ్ళు ఎక్కేటువంటి వాళ్ళు కడతారు అనుకుంటారు. కానీ వాళ్ళు ఎందుకు కడతారు? వాళ్ళు కళ్ళు ఓడిచి పోసి తాగిన వాళ్ళు దానికి డబ్బులు ఇస్తే ఆ డబ్బులకి వెళ్ళి పన్ను కడతారు. మరి ఎవడు కట్టిండు పన్ను అంటే తాగినోడు కట్టే తాళ్ళ పన్ను అనేటువంటిది సామెత. ఇట్లా తాగినోడు అందాలు బుక్కిండని ఏం తెలియక అవి పల్లీలో ఇంకేవో తెలియక అందాలు బుక్తారట తాగినాక, సోయిలేక. అట్లా ఇక తాగినాక ఆడు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతారు. 12-1 గంట దాటికిందంటే పోలీసు వాళ్ళకి ఇక పండగ. ఎన్ని వేలగా దొరికిన కేసులు పెడతారు, దొరికిన జేబులలో వేసుకుంటారు. పోలీసు వాళ్ళని కించపరచడం కాదు, జరుగుతున్నటువంటి విషయం నేను చెప్తున్నా. ఇది కూడా జరుగుతుంది. అంటే ఎన్ని రకాలుగా నష్టపోతున్నాడు. దీనివల్ల వచ్చినటువంటి ఉపయోగం ఏమున్నది? దీనివల్ల వచ్చినటువంటి లాభం ఏముంది? నువ్వు తాగితే ఆడికి పోయడం వల్ల వచ్చినటువంటి మానసికమైనటువంటి ఎంజాయ్మెంట్ ఏమున్నది? ఏం లేదు. దేనివల్ల వచ్చినటువంటి ఏ అవకాశం లేదు, ఏదీ లేదు. కాబట్టి దీనివల్ల నష్టపోయేటువంటి ప్రజలు, ఎస్ మీ కుటుంబంలో ఎవరైనా తాగడానికి పోతే దయచేసి ఆడోళ్ళు తాగితే మొగోళ్ళు నచ్చచెప్పురి, మొగోళ్ళు తాగితే ఆడోళ్ళు నచ్చచెప్పురి. ఈ పనికిరాని బాయిలర్ కోళ్ళు తింటుంటారు, దానివల్ల రోగాలు వస్తుంటాయి. ఏడబడితే వాడు వండుకొని తింటుంటారు, దాని ద్వారా దవాఖానలకు పెట్టాలి. అంటే వీడు చేసుకునేటువంటి న్యూ ఇయర్ వేడుకల వల్ల మొత్తం నష్టమే. వాడి ఒళ్ళు గుల్ల, వాడి ప్రాణం మంచిగా ఉండదు, వాడు తాగి ఆరోగ్యం చెరిగిపోతుంది. వాడు తినే తిండి బజార్లో ఏది పడుతుంది, మురిగిపోయినటువంటి కుళ్ళిపోయినటువంటి చికెన్ వండి పెడతాడు వాడు, అది తిని వాడు నష్టపోతాడు. అంటే ఆరోగ్యపరంగా నష్టపోతాడు, ఆదాయం పరంగా నష్టపోతాడు, ఆర్థిక పరంగా కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఈ తాగుడులకు బానిసలు చేస్తున్నది సర్కారే, వాళ్ళతో ఆడుకుంటున్నది కూడా సర్కారే అనేటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది.